నేతల్ని ఊరించి ఊరడించినట్లు చేస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. టీ కాంగ్రెస్ కార్యవర్గాన్ని పక్కన పెట్టి అనుబంధ కమిటీలకు ఏఐసీసీ ప్రాధాన్యత ఇస్తోందా, లేక గతంలో లేని కమిటీలు తెరపైకి తెచ్చి సీనియర్లను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ అధిష్టానం నిర్ణయం వెనక కారణం ఏంటి? తెర వెనక జరుగుతోన్న మతలబేంటి? ఊరించి ఊరడిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ కార్యవర్గాన్ని పక్కన పెట్టి అనుబంధ కమిటీలకు పెద్దపీట. పీసీసీ అధ్యక్షుడిని నియమించి కమిటీని మర్చిపోయిన పార్టీ. వీళ్ళింతేనా మారరా అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ. తెలంగాణ కాంగ్రెస్ లో కమిటీల ఏర్పాటు వ్యవహారం ఎలా ఉందంటే వస్తా కూర్చో అని చెప్పిపోయినట్లుగా ఉంది. వెళ్లినవాడు తిరిగిరాడు, కూర్చున్నోడు వెళ్లిపోలేడు. అదిగో ఇదిగో అనడం ఒకెత్తైతే ఒకరి మీద ఒకరు పితూరీలు చెప్పుకుంటూ కొర్రీలు పెట్టుకుంటున్నారట. అందుకే ఎప్పటికప్పుడు కమిటీల ప్రకటన వాయిదా పడుతూనే ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త పీసీసీ అధ్యక్షుడిని మాత్రం నియమించి కమిటీని మర్చిపోయారు కాంగ్రెస్ పెద్దలు. ఇప్పుడు ఆ కమిటీ కార్యవర్గాన్ని పక్కన పెట్టి అనుబంధ కమిటీలను ప్రకటించింది అధిష్టానం. దీంతో అధిష్టానం వాసన చూసి కడుపు నింపుకోండి అని చెబుతుందా అని చర్చ కాంగ్రెస్ వర్గాల్లో నడుస్తోంది. ఏడాదిన్నర తర్వాత టీపీసీసీ కార్యవర్గం ప్రకటన ఉంటుందని భావించగా నేతల ఆశల మీద నీళ్లు చల్లుతూ అసలు కమిటీనే పక్కన పెట్టి తోక కమిటీలకు అధిష్టానం ప్రాధాన్యత ఇచ్చిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ పదవుల ఆశావాహులు అధిష్టానం ప్రకటించిన కమిటీలు చూసి ముక్కున వేలు వేసుకుంటున్నారు. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్స్, జనరల్ సెక్రటరీల బాధ్యత పార్టీలో అత్యంత కీలకం. వాటిని కాదని 5 పీసీసీ అనుబంధ కమిటీలు అయిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ, అడ్వైజరీ కమిటీలో సీనియర్ల నోరు ముయించేందుకే మొదటి ప్రాధాన్యతలో జానారెడ్డి, విహెచ్ గీతారెడ్డి, మధు యాష్కి గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, చిన్నారెడ్డి, కేశవరావులను తీసుకున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. ఎప్పుడు కమిటీలు ప్రకటించినా అసంతృప్తి వ్యక్తం చేయడం సహజం. కానీ పీసీసీ కమిటీకి ముందుగానే కాంగ్రెస్ సీనియర్లను అకామిడేట్ చేస్తూ ప్రకటించినట్లు ఉందట. దీంతో సీనియర్లకు మొదటి ప్రాధాన్యత కల్పిస్తూ గౌరవం కల్పించారని సీనియర్ నేతలు భావిస్తున్నారట. మరోవైపు ప్రకటించిన 5 కమిటీలలో కేవలం 2 మహిళలు ఉండటం, అందులోనూ సీనియర్ నేతలు మాజీ మంత్రి గీతారెడ్డి, రేణుకా చౌదరికి మాత్రమే చోటు దక్కింది. మహిళలకు ప్రాధాన్యత తగ్గిందని కూడా చర్చ నడుస్తోంది. కాగా గతంలో కాంగ్రెస్లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ మహిళలు ఆందోళనలు సైతం చేశారు. గాంధీభవన్లోని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఛాంబర్ ఎదుట మహిళా కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. ప్రభుత్వం, కార్పొరేషన్ పదవుల్లోనూ మహిళా నేతలకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. పదవులన్నీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బంధువులకే ఇచ్చుకుంటున్నారని ఆరోపించారు. అయితే సీనియారిటీ, సామాజిక సమీకరణాలు అన్ని పరిగణలోకి తీసుకుని కమిటీలు ప్రకటించారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు. గత కమిటీలతో పోల్చితే ఇప్పటి కమిటీలలో పూర్తి స్థాయిలో అన్ని వర్గాలకు అవకాశం ఇచ్చామని తెలిపారు. పార్టీ పదవుల్లోకి రాజ్యాంగబద్ధమైన పదవి అయిన రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్యకు రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు రాములు నాయక్లను తీసుకోవడంపైన కూడా విమర్శలు వస్తున్నాయి. అందులోనూ తెలియక చేసిన పొరపాట లేక అన్ని ఆలోచించి వేశారా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇకపోతే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవిని నియమించడంతో ఆయనే ఆగ్రహంతో అప్పుడప్పుడు ఊగిపోతుంటారు. ఇటీవల ఓ ఎమ్మెల్యేను మంత్రిగారు సమక్షంలో చెంప చెల్లుమనిపించారని వచ్చిన వార్తను గుర్తు చేసుకుని సెటైర్లు వేస్తున్నారు. గతంలో లేని కమిటీలు సంవిధాన్ బచావో, డీలిమిటేషన్ కమిటీలను నియమించడం జరిగింది. అయితే పార్టీలో అత్యంత కీలకంగా రాజకీయ వ్యవహారాల కమిటీ పార్టీ భవిష్యత్ కార్యక్రమాలను రూపొందిస్తోంది. ఆ కమిటీలో కేబినెట్లోని 4 మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావులను మినహాయించి మిగతా అందరి పేర్లు ప్రస్తావించారు. అయితే పీఏసీ కమిటీ సమావేశాలలో ప్రత్యేక ఆహ్వానితులుగా కేబినెట్ మంత్రులను పేర్కొంది. ఆ 4 మంత్రులను ఎందుకు విస్మరించారు? అందులో పార్టీ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఎందుకు తీసుకోలేదో అర్థం కావడం లేదని
సీనియర్ నేత జగ్గారెడ్డి సైతం సందేహం వ్యక్తం చేశారు. పార్టీ వర్గాలు మాత్రం ఈ కమిటీ 3 ఏళ్ల పాటు ఉంటుందని, ఈలోగా మంత్రివర్గ విస్తరణ జరిగితే ఎవరు మంత్రివర్గంలోకి వస్తారనే స్పష్టత లేకపోవడంతో ప్రత్యేక ఆహ్వానితులు కేబినెట్ మంత్రులను అధిష్టానం పేర్కొంది అంటున్నారు. కొందరు మంత్రులకు పేర్లు ప్రస్తావించకపోవడంతో ఆ మంత్రులను బర్తరఫ్ చేస్తారనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. కమిటీ కసరత్తు మొదలు పెట్టకుంటే అది వేరే సంగతి. వ్యవహారం జోలికి ఎవరు వెళ్లరు. కానీ కూర్పు మొదలుపెట్టి సగంలో ఆపడంతోనే అసలు లొల్లి అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే ప్రతిపక్షం అటు సోషల్ మీడియాలో దూకుడుగా ఉంటే కనీసం అధికార పార్టీ కమిటీ వేసుకుని అడుగు ముందుకు వేయకపోతే ఎలాగన్నది క్వశ్చన్. కాంగ్రెస్ పెద్దల పరిస్థితి చూస్తుంటే తేనె తుట్టె మీదకి రాయి విసిరేసి పారిపోయినట్టుందని అంటున్నారు. కమిటీ ప్రస్తావన లేకున్నా అయిపోయేది గాని మొదలుపెట్టి దాన్ని పక్కన పెట్టి అనుబంధ కమిటీలను నియమించడంతో సమస్య జటిలమవుతోందని విస్తృతాభిప్రాయం. కొర్రీలు, ఫిర్యాదులు కాంగ్రెస్లో సహజమే. కానీ దాన్నుంచి బయటపడి ఇప్పటికైనా పీసీసీ కమిటీ వేసుకుని టీంని సిద్ధం చేసుకోకుంటే చేసిన పనిని చెప్పుకోలేని స్థితిలో ప్రభుత్వం కూడా పూర్తిగా ఇరకాటంలో పడుతుందన్న అభిప్రాయం పెరుగుతోంది. ఏది ఏమైనా ఎట్టకేలకు వచ్చిన పీసీసీ అనుబంధ కమిటీలు ముందుగా ప్రకటించడంతో పార్టీలోని సీనియర్ల రచ్చకు తావుండకుండా పోయిందని పార్టీ భావిస్తోంది. చూడాలి మరి పీసీసీ కార్యవర్గ కూర్పులో ఎలాంటి మెలికలు ఉంటాయో అన్నది.